హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నేనైతే ఈరోజు ఈ వీడియోలో ఉగాది పండుగ అయితే వచ్చేస్తుంది కదా. మా సైడ్ మేమైతే భక్ష్యాలు అంటాము, కొద్దిమంది పోలేలు అంటారు, పురన్ పోలి అంటారు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో అయితే పిలుస్తారు. అది ఎలా చేస్తాను మా స్టైల్లో అని అయితే నేను చూపిస్తున్నాను. దీనికోసం అయితే మనకు శనగపప్పు కావాలి. శనగపప్పుని మినిమం ఒక 3 అవర్స్ సోక్ చేస్తే సరిపోతుంది. ఇంకా టైం ఉందంటే మాత్రం ఒక 6 అవర్స్ వరకు కూడా సోక్ చేయొచ్చు. నేనైతే ఒక కప్పు వరకు తీసుకున్నాను. అది మనకి ఇలా నానిన తర్వాత డబుల్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఈ వీడియోలో చూసినట్టయితే ఈ కప్పు తీసుకున్నాను నేను. దాది మనకి అలా డబుల్ క్వాంటిటీ అయిపోయి ఇలా పొంగిపోతుంది. ఈ భక్ష్యాలను అయితే మేము సంవత్సరంలో ఒకేసారి మాత్రం చేసుకుంటాము. అంటే కొద్దిమంది ఎప్పుడు పడితే అప్పుడు కూడా చేసుకుంటారు, బట్ కొంతమందికి మాత్రం ఉగాది రోజే ఖచ్చితంగా అప్పుడే చేయాలని ఉంటుంది. పప్పుకి నానబెట్టిన వాటర్ అన్నీ తీసేసి ఆ పప్పుని మాత్రమే ప్రెషర్ కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను. ఈ భక్ష్యాలను కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అయితే చేస్తారు. నాకైతే ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మనం పప్పు వేసిన తర్వాత మనకు ఆ పప్పు మునిగేంత వరకే వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ మాత్రం పోసుకుంటే చాలా మెత్తగా అయిపోద్ది. అదొకటి మనకు చూసుకోవాలి. ఇంత వాటర్ వేసుకొని మనం ప్రెషర్ పెట్టేసుకుంటే మినిమం 4 విజిల్స్ అయితే రావాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే పప్పు అనేది ఉడికిపోతుంది. మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు మనకి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే 4 విజిల్స్ సరిపోతుంది. ఈలోపు అయితే మనకు దీనికి కావాల్సిన బెల్లాన్ని అయితే ఫస్ట్ తరిమేసుకోవాలి. మనం 1 కప్పు పప్పుకైతే 1.5 కప్పు వరకు అయితే నేను బెల్లాన్ని యాడ్ చేశాను. ఒకవేళ మీరు స్వీట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసుకుంటే మీరు 2 కప్పుల వరకు కూడా తీసుకోవచ్చు. మరీ ఎక్కువగా కూడా తినలేము, తీయగా ఉంటాయి కాబట్టి నేనైతే 1.5 కప్పు వరకు అయితే యాడ్ చేశాను. మనం దీనికి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఆ తరిమిన బెల్లాన్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మనకు బెల్లం అంతా కరిగేంత వరకు అయితే కలుపుకోవాలి. సిమ్లో పెట్టి కలుపుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మాడిపోయి కొంచెం స్మెల్ అనేది చేంజ్ అవుతుంది. ఈలోపు మనకి కుక్కర్లో పర్ఫెక్ట్గా పప్పు అయితే ఉడికిపోయింది. ఇక్కడ మనకు బెల్లం పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. కొద్దిగా మనకు కరిగిపోతే సరిపోతుంది. కరిగిపోయిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ ఇలాచీ పొడి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మనము ప్రెషర్ పెట్టిన పప్పును కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా దగ్గరకు అయ్యేంత వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ మనకి వస్తే సరిపోతుంది. ఈలోపు అయితే నేను పిండిని కూడా కలిపేసుకుంటున్నాను. ఆలోపు చల్లారిపోతుంది. అండ్ చల్లారిన తర్వాత ఇంకా మనకి కొద్దిగా గట్టిపడుతుంది కూడా. ఈలోపు నేనైతే ఇక్కడ గోధుమ పిండే యూజ్ చేశాను. చాలామంది మైదా పిండి కూడా యూజ్ చేస్తారు, కానీ పిల్లలు కూడా తింటారు. మైదా పిండి ఏంటంటే ఒక్కటి తినగానే చాలా ఎక్కువైపోతుందంట అనిపిస్తుంది. నేను అందుకే గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో చిటికెడు ఉప్పు వేసుకొని నార్మల్ చపాతీ పిండిలాగే కలిపేశాను. ఇప్పుడు మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని అయితే అలా పెట్టేసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసేసి ఆ మధ్యలో అయితే పెట్టి స్టఫింగ్ దాన్ని మనం నార్మల్గా పరాటాలు ఎలా చేసుకుంటామో అలా చేసేయడమే. ఇదంతా కూడా మనం ఒక్కసారి దగ్గరకు అనుకున్న తర్వాత దీన్ని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కానీ నూనె కానీ లేకపోతే పొడిపిండి అయినా వేసుకుంటూ దీన్ని ఒత్తేసుకోవడమే. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే మాత్రం లోపల స్టఫింగ్ కొద్దిగా పెట్టుకుంటే మనకి అది బయటకు వస్తుందన్న టెన్షన్ అనేది ఉండకుండా ఉంటుంది. మనం అన్నీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి, లేకపోతే నెయ్యి తినని వాళ్ళు నూనెైనా వేసుకోవచ్చు. దానిపైన మనం ఈ భక్ష్యాలను వేసేసుకొని మంచిగా 2 సైడ్లా వేయించుకోవాలి. నేనైతే నెయ్యి కొద్దిగా ఎక్కువగానే వాడతాను. అలా మంచిగా నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత టేస్టీ భక్ష్యాలు అయితే రెడీ అయిపోతాయి. ఈ మధ్యలో స్టఫింగ్ చాలామంది బూరెలకు కూడా యూజ్ చేస్తారు. నేనైతే ఉగాది రోజు భక్ష్యాలు చేసి నెక్స్ట్ డేకి బూరెలు అయితే చేస్తాను. మనకు ఈ స్టఫింగ్ అనేది 1 వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ చేసేసుకుంటే మనకి వేడివేడిగా భక్ష్యాలు అయితే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఫైనలీ భక్ష్యాలు రెడీ అయ్యాయి. ఇంకా ఎలా ఉంది అనేది మనము టేస్ట్ చేద్దామా. నాకైతే చిన్నప్పుడు భక్ష్యాలు అంటే అస్సలు నచ్చకపోయేది. ఎప్పుడైతే నేను చేయడం స్టార్ట్ చేశానో చాలా ఇష్టంగా తింటాను. నాకు కొద్దిమందికి కొంచెం మందంగా ఉంటే ఇష్టం, నాకైతే ఇలా పల్చగా ఉంటేనే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేను ఈ వీడియోలో చూపించినట్టు ఖచ్చితంగా అలాంటి కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చేసిన తర్వాత ఎలా ఉందనేది మాత్రం నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.